ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హితబోధ వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనం గడిచిన కొంతకాలంగా ఈ యూదా పత్రిక వ్యాఖ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వీడియో రూపకమైన వ్యాఖ్యానాల ద్వారా మనం యూదా పత్రికను తెలుసుకుంటూ ఉన్నాం. అయితే 3 ఎపిసోడ్స్ ఇప్పటి వరకు మనం చేశాము. దాంట్లో యూదా పత్రికలో మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు మనం కవర్ చేసాం. దాంతోపాటు యూదా పత్రికలో ఉన్న ఇంట్రడక్షన్ కూడా మనం కవర్ చేసాము. అయితే ఈరోజు యూదా పత్రిక 14వ వచనం నుంచి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మీకు ఇంతకుముందు జరిగిన 3 ఎపిసోడ్స్లో మనం ఏం చూసాము అంటే అసలు యూదా పత్రిక, అసలు యూదా ఎవరు, యూదా పత్రిక ఎవరికి రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎప్పుడు రాయబడింది అనే విషయాల గురించి మనం చూసాము. అంత మాత్రమే కాకుండా ఈ పత్రికను అందుకున్న వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళకు ఉన్న గుణలక్షణాలు ఏంటి చూసాము. యూదా ఎందుకు ఈ పత్రిక రాశాడు, మీ విశ్వాసం నిమిత్తము, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని చూసాము. ఆ సంఘంలో ఉన్న అబద్ధ బోధకులు గురించి, వాళ్ళ గురించి యూదా ఎలా వర్ణిస్తున్నాడు అనే విషయం గురించి చూసాం. ఆ అబద్ధ బోధకులకి ఉండే గుణలక్షణాలు, అదేవిధంగా పాత నిబంధన నుంచి అబద్ధ బోధకుల్ని వర్ణించడానికి యూదా ఉపయోగించిన ఉదాహరణలు, వారు ప్రవర్తించే తీరు, వారికి రాబోయే శిక్ష, వీటన్నిటినీ ఇప్పటి వరకు మనం చూసాం. 14వ వచనం నుంచి ఈరోజు ధ్యానిద్దాం. 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకే విషయం గురించి చెప్పబడింది. కాబట్టి మనం 14 నుంచి 16వ వచనం వరకు చదువుకొని ఆ మాటను ధ్యానిద్దాం. అక్కడ దేని గురించి చెప్తున్నారంటే హనోకు చేసిన ఒక ప్రవచనం గురించి యూదా ప్రస్తావిస్తున్నాడు. పాత నిబంధనలో హనోకు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ హనోకు చేసిన ప్రవచనం గురించి ఇక్కడ యూదా ప్రస్తావిస్తున్నాడు. 14వ వచనం నుంచి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రవచనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థనతో దీన్ని మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీతిమంతుడా, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, ఈ ప్రోగ్రాం చేయటానికి నువ్వు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, యూదా పత్రికని ధ్యానించటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, అందులో ఉన్న అనేకమైన విషయాలు మేము తెలుసుకోవటానికి ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు 13 వచనాల గురించిన ప్రభువా డీటెయిల్గా మేము ధ్యానించి ఉన్నాము. ఈరోజు 14వ వచనం నుంచి మేము చూస్తుండగా ప్రభువా, ఆ వచనాల్లో ప్రభు యూదా ఏం చెప్పాడు, మేము దాన్ని అర్థం చేసుకునే కృపను, సరిగా వివరించుకునే సహాయాన్ని ప్రభువా, దాన్ని మా జీవితంలోకి అన్వయించుకొని నీకు నచ్చిన విధంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మొదటిగా ఏమంటున్నాడంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీరి గురించి ప్రవచించాడు అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పింది? హనోకు ప్రవచించాడు అని చెప్పొచ్చు కదా. ఆదాము మొదలుకొని 7వ వాడు అనేలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, అది ఆదాము మొదలుకొని 7వ వాడు ఎట్లా అనే దానికి కూడా మనం మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూస్తే అక్కడ రాయబడింది. ఆదాము, షేతు, ఏనోషు, కేనాను, మహాలయేలు, ఏరోదు, హనోకు. 7వ వాడు ఆదాము నుంచి. అయితే ఎందుకు ఇట్లా చెప్పబడింది అంటే దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే కయూను ఉన్నారు కదా, కయూను మనకు తెలుసు. కయూను కుమారుడి పేరు కూడా హానోకే. ఏ హానోకి ప్రవచనం చేస్తున్నాడు అనే విషయంలో వ్యత్యాసం చూపించడానికి, దేవుని చిత్తానుసారంగా నడిచింది ఏ హనోకో తెలియజేయటానికి యూదా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అని అంటున్నాడు. ఏ వంశావళి నుంచి ఎవరి కుమారుడు ఏ హనోకో తెలియజేయటానికి ఇది చెప్తున్నాడు. ఆ హనోకు ప్రవచించాడంట. అయితే ఈ హనోకు చేత ప్రవచనం రాయబడిందని చెప్పట్లేదు ఇక్కడ యూదా. ఏమంటున్నాడంటే హనోకు ప్రవచించాడు, ప్రవచనం చేయబడింది అని చెప్తున్నాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రవచనం లేనప్పుడు, ఎక్కడా రాయబడి లేనప్పుడు మనకు అది ఎట్లా తెలుస్తుంది హనోకు ప్రవచించాడు అనే విషయం మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని
రెండు విషయాలు ఆలోచిద్దాం దీని గురించి. మొదటిది, యూదులకి ఓరల్ ట్రెడిషన్ అనేది ఒకటి ఉండేది. ఓరల్ ట్రెడిషన్ అనుసరించేవాళ్ళు. ఓరల్ ట్రెడిషన్ అంటే నోటి మాట ద్వారా ఒక విషయాన్ని వేరే వాళ్ళకి తెలియజేయటం. ఇంకో రకంగా చెప్పాలంటే నోటి మాట ద్వారా విషయాల్ని తమ తరాలకి తెలియజేయటం కదా. దేవుడే అది పాత నిబంధనలో చాలాసార్లు చెప్పాడు. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఈ విషయం ఏంటి అని అడిగితే మీ పిల్లలకి ఇలా చెప్పాలి అని. ఇంకా అనేక సందర్భాల్లో దేవుడు అది చెప్పాడనమాట, మీ పిల్లలకి మీరు ఇవి చెప్పాలి, మీ పిల్లలకి అవి చెప్పాలి అని. కాబట్టి నోటి మాట ద్వారా సమాచారాన్ని తెలియజేయడాన్ని ఓరల్ ట్రెడిషన్ అంటారు. అలానే యూదులు నోటి మాట ద్వారా దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కును తెలియజేసేవాళ్ళు. అంటే వాళ్ళ పిల్లలకి తర్వాత తరాలకి చెప్తూ ఉండేవాళ్ళు. దాన్ని ఓరల్ ట్రెడిషన్ అంటారు. అంటే ఇలా లిఖితపూర్వకంగా కాకుండా నోటి మాట ద్వారా వ్యాపించే సమాచారం అని దీని అర్థం. అయితే హనోకు చెప్పిన ప్రవచనం కూడా పాత నిబంధనలో రాయబడినప్పటికీ అది ఓరల్ ట్రెడిషన్ ద్వారా యూదాకి తెలిసుండే అవకాశం చాలా వరకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి యూదా బహుశా ఓరల్ ట్రెడిషన్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే హనోకు గ్రంథం అనేది ఒకటి ఉందని ఇంతకు ముందు వచనాల్లో కూడా నేను చెప్పాను. అది ఎవరో రాశారు, హనోకు అయితే రాయలేదు. రాసింది పాత నిబంధన గ్రంథాల్లో లేదు. దాన్ని ఎప్పుడూ యూదులు కానీ ఎవరు దేవుని వాక్యంగా అంగీకరించలేదు. అందుకే అది సూడెపిగ్రఫా అని చూసాం మనం ఇంతకు ముందు. ఆ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి, హనోకు చేసిన ప్రవచనం గురించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి దాని నుంచి కూడా యూదా తీసుకొని ఉండొచ్చు అని కొంతమంది చెప్తారు. దాని నుంచి తీసుకున్నప్పటికీ యూదా ఏ మాటలైతే తీసుకున్నాడో అంతవరకే దేవుని వాక్యము, లేకపోతే అంతవరకు సత్యము అని అంగీకరించాలి తప్ప యూదా కొన్ని మాటలు హనోకు గ్రంథం నుంచి తీసుకున్నాడు కాబట్టి హనోకు గ్రంథం మొత్తం దేవుని వాక్యం అని చెప్పటానికి ఎలాంటి రుజువు లేదు. ఈ రెండు రకాలుగా హనోకు ఈ విషయాన్ని తెలుసుకొని ఉండొచ్చు. ఏదైనా కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోనే ఇవి రాశాడని మనకు తెలుసు. అయితే ఇలానే ఓరల్ ట్రెడిషన్ ద్వారా ఈ హనోకు ప్రవచనం గురించే మోషేకు లేదా దావీదుకు కూడా తెలిసుండే అవకాశం ఉండొచ్చు. అందుకే వాళ్ళు కూడా ఈ విధంగా రాశారు. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వచనం అక్కడ మనం చూస్తే, దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధమిది అని చాలా చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఆయన అంటే దేవుడు పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే సేమ్ పదజాలం, సేమ్ టైప్ ఆఫ్ మాటలు హనోకు ఏం ప్రవచించాడో అలాంటిదే ఇక్కడ మనం చూస్తున్నాం. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. బహుశా మోషేకు కూడా హనోకు చేసిన ప్రవచనం తెలిసి ఉండొచ్చు. అదేవిధంగా కీర్తనకారుడు కీర్తన 68:17 అంటున్నారు, దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు కదా. వేవేల పరిశుద్ధుల సమూహంతో వచ్చాననే దాన్ని ఇంకో రకంగా దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఓరల్ ట్రెడిషన్ ద్వారా, నోటి మాట ద్వారా ప్రవచనం ఖచ్చితంగా తర్వాత తరాల వాళ్ళకి తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది అని మనం ఆలోచన చేయాలి. అది మొదటి భాగం. ఆ 7వ వాడైన హనోకు ఎవరు అనేది, ఆ హనోకు చేసిన ప్రవచనం అసలు యూదాకి ఎలా తెలిసింది అనే విషయం అది. అయితే అసలు ఆ ప్రవచనం ఏంటి అంటే, ప్రవచనం చూడండి ఒకసారి. వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును. దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, ప్రభువు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అని చెప్తున్నాడు. అది హనోకు ప్రవచనం. ఎందుకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, ఎలాంటి వారికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అంటే 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకించి యూదా ఈ సంఘంలో ఉన్న అబద్ధ బోధకుల గురించి వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ అప్లై చేస్తే, మొదటిగా ఏ రకంగా తీర్పు తీర్చడానికి, దేన్ని బట్టి తీర్పు తీర్చడానికి వస్తున్నాడంటే వారి భక్తిహీనమైన క్రియలు అనేది చూస్తున్నాం. వారి భక్తిహీనమైన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండోది, వారు ప్రభువుకు వ్యతిరేకంగా పలికిన కఠినమైన మాటలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఏంటి వాళ్ళ భక్తిహీనమైన క్రియలు, వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకంగా పలికిన కఠినమైన మాటలు అంటే 16వ వచనం మనం చూడొచ్చు. అక్కడ చూడండి, వారు తమ దురాశల చొప్పున నడుచుచు, ఏంటి అంటే భక్తిహీన క్రియలు. మొదటిది, వాళ్ళు తమ దురాశల చొప్పున నడుచుచు, వాళ్ళకున్న సమస్త విధమైన దురాశల చొప్పున వాళ్ళు నడుస్తున్నారు. రెండోది, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు,
మనుషులను ఎందుకు? వాళ్ళు లాభం పొందుకోవటానికే వాళ్ళు సంఘం మధ్యలో ఉన్నారు. విశ్వాసుల్ని ఏవేవో చెప్పి మభ్యపరుస్తున్నారు. లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, అవి వాళ్ళు చేసే పనులు, అవి వాళ్ళ భక్తిహీనమైన క్రియలు. ఏంటి అంట? దురాశల చొప్పున నడుచుకోవటం, లాభం నిమిత్తం మనుష్యులను కొనియాడటం. సంఘంలో గురించి మాట్లాడుతున్నాడు. అలానే వారు ప్రభువుకు వ్యతిరేకంగా పలికిన మాటలు ఏంటంట? అదే 16వ వచనంలో తర్వాత భాగాన్ని మనం చూస్తే, సనుగువారును, సనుగుతూ ఉంటారు వాళ్ళు. ఇశ్రాయేలీల ఉదాహరణ కూడా మనం చూసాం కదా పోయినసారి. వాళ్ళు సనుగువారు, సనుగుతూ ఉంటారు. తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. సనగటం, వాళ్ళ గతిని గూర్చి నిందించటం. నాకు ఎట్లుంది, నాకు అట్లుంది, దేవుడు నాకేం చేశాడులే, నాకే సహాయం రాలేదు, ఇలాంటి మాటలు అన్నమాట. ఇతరులని కృంగదీసే మాటలు, ఇతరులని విశ్వాసంలో ఎదగనీయకుండా చేసే మాటలు. అంత మాత్రమే కాదు, వాళ్ళ గతిని బట్టి సనుగు వాళ్ళు, నిందించు వాళ్ళు మాత్రమే కాదు, కానీ వారి నోరు డంబమైన మాటలు పలుకును. వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కువగా చెప్పుకునేవాళ్ళు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు. డంబమైన మాటలు, గర్వంతో మాట్లాడేవాళ్ళు, అహంకారంతో మాట్లాడేవాళ్ళు. అది వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడిన లేకపోతే పలికిన కఠినమైన మాటలు అని మనం ఆలోచన చేయొచ్చు. ఈ విషయాలని బట్టి ఖచ్చితంగా వీరికి ప్రభువు తీర్పు తీరుస్తాడు, తప్పకుండా తీర్పు తీరుస్తాడు అని యూదా చెప్తున్నాడు. అయితే తీర్పు తీర్చడానికి ఎట్లా వస్తున్నాడు ప్రభువు అనే విషయాన్ని కూడా చెప్తూ, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని అంటున్నాడు హనోకు ప్రవచనంలో. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అయితే ఒక విషయం ఆలోచన చేద్దాం. వచ్చెను అంటే ఇది యూదా రాస్తున్న సమయానికి, యూదా రాస్తున్న సంఘంలో వాళ్ళు ఈ పత్రికను అందుకొని చదువుతున్నారు. అప్పటికే ఆ సంఘంలో అబద్ధ బోధకులు ఇంకా బతికే ఉన్నారు. ఎవరి గురించి అయితే రాస్తున్నారో వాళ్ళు ఇంకా ఉన్నారు. అయితే అప్పుడే ఏమంటున్నారంటే, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వచ్చెను అంటే జరిగిపోయిన విషయం కదా. జరగబోయే విషయం గురించి జరిగిపోయినట్టు ఎందుకు చెప్పబడింది అంటే, హనోకు అట్లా ఎందుకు చెప్పాడు, దాన్నే యూదా అట్లా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? దీన్నే ఒక రకమైన భాషా ప్రయోగం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని అయోరిస్ట్ యాక్టివ్ ఇండికేటివ్ అంటారు. అంటే భవిష్యత్తులో ఆ పని జరగటం, ఆ విషయం జరగటం అనేది ఖచ్చితం కాబట్టి, దేవుడు దాన్ని చేస్తానని ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి అది స్పష్టంగా జరుగుతుంది. ఎంత స్పష్టంగా జరుగుతుంది అంటే జరిగిపోయాను అన్నట్టుగా చెప్పబడింది అనమాట. అంటే భవిష్యత్తు కాలంలో స్పష్టంగా ఖచ్చితంగా నెరవేరబోయే విషయాలను జరిగిపోయినట్టు చెప్పటం ఒక విధమైన భాషా ప్రయోగం. అందుకే ప్రభువు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడానికి వస్తాడు కాబట్టి ప్రభువు వచ్చెను అన్నట్టు చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకో మాట, వేవేల పరిశుద్ధుల పరివారముతో అనే మాట ఉంది. ఎవరు ఈ పరిశుద్ధుల పరివారముతో అని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం ఏంటంటే హ్యాగియోస్. హ్యాగియోస్ అంటే పరిశుద్ధ అనే మాట మనం చూడవచ్చు అనేది ఆ పదం యొక్క అర్థం. హ్యాగియోస్ అంటే పరిశుద్ధ. అయితే ఈ పరిశుద్ధ అనేది చాలా పదాలతో వాడబడింది నూతన నిబంధనలు. హ్యాగియోస్ అనేది గ్రీకు పదము. ఈ హ్యాగియోస్ అనేది చాలా పదాలతో వాడబడింది. ఉదాహరణకు పరిశుద్ధ ఆత్మ హ్యాగియోస్, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ దూతలు, దేవుని పరిశుద్ధ ప్రజలు. అట్లా పరిశుద్ధ అని ఉపయోగించబడిన పదం ఉన్న ప్రతిసారి హ్యాగియోస్ అనేది దానికి ఉన్న గ్రీకు పదం అనమాట. అయితే ఇక్కడ ఉన్న వాక్య సందర్భాన్ని బట్టి మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకుంటే, ఈ పరిశుద్ధుల పరివారము ఎవరు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ దూతలు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి మనకి కొన్ని రిఫరెన్స్ వచనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం కనుక మనం చూస్తే, మార్కు 8:38 అక్కడ ఈ విధంగా ఉంది. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పాను కదా. ఎవరితో వస్తారంట? ప్రభు వచ్చేటప్పుడు పరిశుద్ధ దూతలతో కూడా. హ్యాగియోస్, ఆ పరిశుద్ధ పరివారము అనేది పరిశుద్ధ దూతలు అని ఇక్కడ మార్కు సువార్తను బట్టి మనకు అర్థమవుతుంది. అలానే లూకా 9:26లో కూడా ఆ మాటే చెప్పబడింది. లూకా 9:26 నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. యేసు ప్రభు తన మహిమతో అలానే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడిన వారి గురించి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చినంటే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చెను అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఈ వచనాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే యూదా 14-16 ఇలాంటి అబద్ధ బోధకుల గురించి, ఇలాంటి తప్పుడు వాళ్ళ గురించి, ఇలా దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరిచే వాళ్ళ గురించి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి, అవిధేయుల గురించి హానోకు కూడా ఆనాడే ప్రవచనం చేశాడు. అంటే ఎప్పటి నుంచో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఉంటూనే ఉన్నారు. ఈ యూదా పత్రిక రాస్తున్న సంఘంలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇక ముందు కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్రభు వచ్చే వరకు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఒక విషయం స్పష్టం ఏంటి అంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ లోకంలో వాళ్ళు ఏదైనా చేయని, ఎట్లయినా ఉండని, ఏమైనా పొందుకోకపోని తీర్పు తీర్చుటకు ప్రభువు వచ్చాను అంటే ఖచ్చితంగా వస్తాడు. అందులో ఏ సందేహం లేదు, వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది. తర్వాత 17వ వచనం నుంచి మనం చూస్తే ఇప్పటి వరకు ఒకే స్ట్రెచ్లో వీళ్ళ గురించి అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట యూదా. ఇప్పుడు ఆగి మళ్ళీ ఇంకొకసారి ఆ సంఘం వాళ్ళని సంబోధిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు 17వ వచనంలో, అయితే ప్రియులారా వినండి, ఇట్లా అంతా జరుగుతుంది, వీళ్ళందరికీ అవుతాయి, అబద్ధ బోధకులు, మతభ్రష్టులు, అవిశ్వాసులు, వీళ్ళందరికీ ఇట్లా ఈ విధంగా తీర్పు తీర్చబడుతుంది అని చెప్తున్నాను కదా. అయితే ప్రియులారా అని వచనం చూద్దాం. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. పరిహాసకులు ఉంటారు అనేది మనం చూసాం కదా. పరిహాసకులు ఉంటారని అపోస్తలులు ముందే చెప్పారు. ఇవన్నీ విషయాలు నేను చెప్తున్నప్పుడు, ఈ విషయాలు మీకు తెలుసు, ఇవన్నీ నేను ఇంకొద్దిగా డీటెయిల్డ్గా చెప్తున్నప్పుడు, నేను అంటే యూదా ఆ సంఘం వాళ్ళకి డీటెయిల్గా చెప్తున్నప్పుడు మీరు వీటిని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేనేదో కొత్త విషయాలు చెప్తున్నట్టు మీరు విభ్రాంతి నొందాల్సిన అవసరం లేదు. మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు ఆలోచన చేయండి. అపోస్తలులు ఏం చెప్పారు? అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరూ అని అపోస్తలులు చెప్పారా చెప్పలేదా? మీతో చెప్పారా చెప్పలేదా అని అంటున్నాడు. మీతో చెప్పారు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలా అపోస్తలులు చెప్పి లిఖించబడిన విషయాలు మనం కొన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, అపహసించే వాళ్ళు ఉంటారు, పరిహసించే వాళ్ళు ఉంటారు, స్వకీయ దురాశల చొప్పున నడుచుకునే వాళ్ళు ఉంటారు, ప్రభువుని అపహసిస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారని మీరు గమనించండి. ఖచ్చితంగా ఉంటారని పేతురు చెప్తున్నాడు. అలానే పౌలు అంటున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాల్లో, అవిశ్వాసులు లేకపోతే సంఘంలోనే ఉంటూ దేవుణ్ణి ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ విషయం ఏందో చూడండి అన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని పౌలు తిమోతితో చెప్తున్నాడు. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. మేము ప్రభువుని ప్రేమిస్తున్నాం, మేము భక్తి గల వాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి భక్తి గల వాళ్ళని చెప్తారు కానీ వాళ్ళ భక్తికి సంబంధించిన శక్తిని ఆశ్రయించే వాళ్ళు కాదు. అలాంటిది వాళ్ళ జీవితంలో ఏమీ లేదు. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండమని అపోస్తలులు చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు, గమనించండి అని అపోస్తలులు చెప్పారు. అదే నేను మీకు గుర్తు చేస్తున్నానని యూదా కూడా ఆ సంఘం వారికి చెప్తున్నాడు. ఈ అపహాసకులు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుస్తారు. వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా అలానే తయారవుతారు. ఈ పరిహాసకులు లేకపోతే అపహాసకులు మేము దేవుని ప్రజలమని సంఘాన్ని ఖచ్చితంగా నమ్మించే ప్రయత్నమే చేస్తారు. అయితే వీళ్ళు పరిశుద్ధతను బట్టి వాళ్ళు ప్రవర్తించరు. దేన్ని బట్టి ప్రవర్తిస్తారు? వాళ్ళు తమ స్వకీయమైన దురాశల చొప్పున ప్రవర్తిస్తారు అని మనం చూస్తున్నాం అన్నమాట. ఈ అబద్ధ బోధకుల్ని గ్రహించటానికి, ఈ అబద్ధ బోధకుల్ని తెలుసుకోవటానికి ఉన్న ఒక గుర్తు ఏంటి అంటే, వాళ్ళు బయటికి మేము దేవుని ప్రజలమని చెప్తారు, సంఘంలో బాగానే ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళ జీవితం చూసినప్పుడు అందులో పరిశుద్ధత కనపడదు, కానీ
పాపమే కనపడతా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు ప్రభువు చెప్పిన మాదిరి కనపడదు, కానీ వాళ్ళ సొంత దురాశలు, సొంత విషయాలే కనపడతా ఉంటాయి. వాళ్ళ గురించి యూదా ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు 19వ వచనంలో, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. వాళ్ళ గురించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునే పరిహాసకులు మాత్రమే కాకుండా అసలు వీళ్ళు అట్లా ఎందుకు నడుచుకుంటున్నారంటే వీళ్ళు ప్రకృతి సంబంధులు. వీళ్ళు అసలు దేవుని సంబంధులు కానే కాదు, వీళ్ళు ప్రకృతి సంబంధులు. ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం ఏంటంటే ఆ మాట ప్రకృతి సంబంధులు అనే మాటకి సుచికోయ్ అనే మాట ఉంది. దీని అర్థం స్వాభావికమైన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, లేకపోతే ఒక రకంగా పశువులు, అలాగ ప్రవర్తించే వాళ్ళు. వీళ్ళు సంఘాన్ని విడదీయాలనే చూస్తారు, భేదాలు కలిగించాలనే చూస్తారు. వీళ్ళు ప్రకృతి సంబంధులు కాబట్టి దేవుని ఆత్మ విషయాల గురించి వీళ్ళకి ఎలాంటి చింత ఉండదు, దేవుని ప్రజల గురించి వీళ్ళకి ఎలాంటి చింత ఉండదు. వీళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళ మీద నింద మోపటం, లేకపోతే సహోదరులని అవమానించినట్టు మాట్లాడటం, కించపరచటం, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం, సత్య బోధకుల్ని దూషించటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీ సంఘంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, గుర్తించండి. వాళ్ళు భేదాలు కలిగించే వాళ్ళు, వాళ్ళు ప్రకృతి సంబంధులు, వాళ్ళు ఆత్మ లేని వాళ్ళు. అసలు వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళే కాదు, పరిశుద్ధాత్మ లేని వాళ్ళు, దేవునికి సంబంధించిన వాళ్ళు కాదని వాక్యం చెప్తుంది. వీళ్ళని యూదా ఏమని పిలుస్తున్నారంటే ఆత్మ లేని వారునై ఉండి. వీళ్ళకి ఆత్మ లేదు కనుక, వీళ్ళు పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు కాదు కనుక వీళ్ళు రక్షణ లేని వాళ్ళు, వీళ్ళు ప్రకృతి సంబంధులు, నోటితోనే దేవుణ్ణి ఒప్పుకునే వాళ్ళు కానీ దేవుని శక్తిని వాళ్ళు నిరాకరించే వాళ్ళు. ఇలాంటి వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఉన్నారు, ఉంటారని అపోస్తులు చెప్పారు, గమనించుకోండి అని యూదా ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటి వరకు 19వ వచనం వరకు మనం చూసాం యూదా అబద్ధ బోధకుల గురించి అనేకమైన విషయాలు తెలియజేశాడు. అయితే సంఘానికి కావాల్సిన, నిజమైన విశ్వాసానికి కావాల్సిన ఆదరణకరమైన మాటలు, మంచి మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు ఇంకా కొన్ని చెప్పాలి కదా. ఇప్పుడు ఈ భాగంలో 20వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ యూదా ఎవరిని ప్రస్తావిస్తున్నాడు అంటే ఆ సంఘంలో ఉన్న నిజమైన విశ్వాసులని ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళని కొన్ని విషయాలు చేయమని అంటున్నాడు. అవేంటో చూద్దాం. యూదా 20-21 వచనాలు మనం చూస్తే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అని అంటున్నాడు. సంబోధిస్తుంది ఎవరిని? ప్రియులారా అని అంటున్నాడు. ఆ సంఘంలో ఉన్న నిజమైన విశ్వాసుల్ని సంబోధిస్తూ 4 ప్రోత్సాహకరమైన మాటలు యూదా చెప్తున్నాడు అనమాట. మొదటిదేంటి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఈ మాటనే కనుక ఇంకో రకంగా అక్షరాల మనం దీన్ని అనువదిస్తే కనుక ఇలాంటి భావం కూడా వస్తుంది. అతి పరిశుద్ధమైన మీ విశ్వాసము మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అనే అనువాదం కూడా దీనికి తీసుకోవచ్చు ఆ మాటకి. దీని గురించి ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 13 వచనాల్లో ఏముందో ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా వినండి. 1 కొరింథీ 3:10 నుంచి 13. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, పౌలు అంటున్నాడు ఈ మాటలు. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానినే తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పౌలు పునాది గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తే పునాది, దాని మీద విశ్వాసులు ఆ పునాది మీద కట్టుకుంటారు. ఎలా కట్టుకుంటారు అనే విషయాలు కూడా అక్కడ చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా 1 పేతురు 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే 1 పేతురు 2:2-3 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలా స్పష్టంగా ఈ వాక్య భాగాల నుంచి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు మాత్రమే పునాది. ఆ పునాది మీద తప్ప ఇంకెవరూ కట్టబడలేరు. అది మొదటి విషయం. అంటే నీకు రక్షణ కావాలంటే యేసుక్రీస్తే, ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచటం వలన మాత్రమే
మనకు రక్షణ కలుగుతుంది. అలా రక్షణ పొందిన మనం ఆ విశ్వాసాన్ని అపోస్తులు చేసిన బోధలో నిలకడగా ఉండటాన్ని బట్టి నెరవేర్చాలి. యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టడం అంటే ఏంటి అంటే అపోస్తుల బోధ అనుగుణంగా నడవటం, ప్రవర్తించటం, విని తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని బట్టి నడవటం. ముందుగా అలా ఉండాలంటే అసలు అపోస్తులు ఏం బోధించారో మనకు తెలియాలి కదా. వాళ్ళు ఏం చెప్పారో కూడా మనకు తెలియకుండా వాటికి విధేయత ఎట్లా చూపిస్తాం? మనం ఏం చెప్పారో కూడా తెలుసుకోకుండా దేనో ఒక దానికి కనుక మనం విధేయత చూపిస్తూ ఉంటే మనం గాలికి చెదరగొట్టే పొట్టు లాగానే ఉంటాం. మనం ఎవరు ఏది చెప్తే అది వినేస్తూ ఉంటాం కదా. రెండవదిగా ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అంటున్నాడు. మొదటి విషయం ఏంటంటే మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, అపోస్తుల బోధ. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. మీరు వాక్యాన్ని వినటం మాత్రం, నేర్చుకోవటం మాత్రమే కాదు, కానీ ప్రార్థనని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థించే విషయంలో మీరు సరిగా ఉండండి, బలంగా ఉండండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అయితే కొంతమంది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అనగానే భాషల్లో దేవుణ్ణి స్తుతించటం అనే భావం చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది 1 కొరింథీ 14:12-13 అక్కడ భాషల గురించి, ఆత్మ సంబంధమైన వరాల గురించి మాట్లాడుతున్నప్పుడు భాషా వరాన్ని మీరు అపేక్షించండి అని పౌలు చెప్పాడు. అదే 1 కొరింథీ 14:15 నేను ఆత్మతో ప్రార్థన చేతును అని పౌలు అంటున్నాడు. సో ఈ విషయాలన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. భాషల గురించిన విషయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి భాషల్లో ప్రార్థన చేయటమే ఇక్కడ యోధా చెప్తుంది కూడా. ఆత్మతో, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయటం అంటే భాషల్లో స్తుతించడం, ప్రార్థించడం అన్న విధంగా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అది సమంజసమైన లేకపోతే అంగీకరించదగిన వివరణ కాదు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే 19వ వచనం కనుక మనం చూస్తే 19వ వచనంలో యూదా వాళ్ళ గురించి ఏమన్నాడు? వాళ్ళు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు అంటున్నాడు. అంటే వాళ్ళ అవిశ్వాసులు. ఇప్పుడు సంబోధిస్తూ వీళ్ళని ఏమంటున్నాడు? నిజమైన వాళ్ళని ఏమంటున్నాడు? ప్రియులారా అని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే వీళ్ళు పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు, ఆత్మని పొందుకున్న వాళ్ళు, వీళ్ళు దేవుని సంబంధులు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ముందు ఆత్మ కలిగిన వాళ్ళు ఆ రకంగా చేస్తారు. ఇంకా చెప్పుకోవాలంటే దేవుని సన్నిధికి క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధాత్మని దేవుని సహాయంతో రాగలం అని గ్రహించాలి. అంటే ఆ దేవుడు మన తండ్రి, ఆ తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి మన సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడే. నా అంతటా నేను ప్రార్థన చేయగలిగిన శక్తి కలిగిన వాడిని కాదు. ప్రార్థన చేయటానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఏ విషయాల గురించి ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో ఆయన నాకు నేర్పిస్తాడు. ప్రార్థనలో దేవునితో సమయం గడపటం అనే విషయంలో ఉన్న తీయదనాన్ని నాకు తెలియజేస్తాడు. ఆత్మ సహాయం లేకుండా నేను ప్రార్థన చేయలేను అనేది యూదా చెప్తున్న భావం. దాని గురించి అర్థం చేసుకోండి. అయితే ప్రార్థన అనేది మన సొంత శక్తితో మాత్రమే చేసేది కాదు. చాలాసార్లు మనం చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ దేవుడు చాలా ప్రార్థనలు వినడు కూడా. అది ఆ విషయంలో కూడా వాక్యం చాలా స్పష్టంగా ఉంది. అయితే మన సొంత శక్తితో మనం ఏం ప్రార్థన చేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే మనం ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఎట్లా అంటారు, మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తే నా వంతు ఏంటి అంటే నేను కదా చేసేది, పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడా అని అంటారు. కాదు, మనమే ప్రార్థన చేస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. వాక్యం చదివినప్పుడు, వాక్యం నేర్చుకున్నప్పుడు వాక్యానుసారమైన ప్రార్థన ఏంటి మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రార్థించడానికి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కృతజ్ఞత చెల్లించడానికి మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనం దేవుని దగ్గర ప్రాధేయపడటానికి మనల్ని బలవంతం చేస్తూ ఉంటాడు. మనకి నేర్పిస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. చేసేది మనమే. మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పట్లేదు. అలానే ఆయన ప్రమేయం ఏమీ లేకుండా మనం మాత్రమే ప్రార్థన చేస్తున్నాం అని కూడా చెప్పట్లేదు. మన సహజమైన స్థితి ప్రార్థన చేయటాన్ని వ్యతిరేకిస్తుంది అన్నమాట. మన సహజ స్థితి, రక్షించబడక ముందున్న స్థితి, ఆ పాపపు స్థితి ప్రార్థన అంటే ఇష్టం లేని స్థితి. దేవుని దగ్గరికి రావడం అంటే ఇష్టం లేని స్థితి. ప్రార్థన చేయకుండా ఆపటానికి అది ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట మన పాత స్థితి. అందుకే జాన్ బనియన్ గారు ఏమన్నారంటే ప్రార్థన చేయటానికి బలమైన ప్రయత్నం ఎంతో అవసరం అంటున్నాడు. ఆయన రాసిన ఒక పుస్తకంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. తన గురించి తాను చెప్పుకుంటూ ఇట్లా అంటున్నాడు: నిశ్చయంగా నేను నా సొంత అనుభవాన్ని బట్టి దేవునికి ప్రార్థించే విషయంలో ఉన్న కష్టాన్ని చెప్పగలను. నా హృదయానికి సంబంధించినంత వరకు ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినప్పుడు నేను దేవుని దగ్గరకు వెళ్ళటానికి విముఖత చూపిస్తున్నట్టు కనుగొన్నాను.
ఆయనతో ఉన్నప్పుడు ఆయనతో ఉండటానికి విముఖుడనై నా ప్రార్థనలో అనేకసార్లు బలవంతముగా మొదట నా హృదయాన్ని తీసుకోమని దేవుణ్ణి యాచించి దాన్ని క్రీస్తు మీద నిలపమని, అది అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఆ స్థానంలోనే స్థిరపరచమని అడుగుతాను. లేదు, అనేకసార్లు ఏ విషయమై ప్రార్థన చేయాలో తెలియని నేను గుడ్డివాడిని, ఎలా ప్రార్థన చేయాలో తెలియని అజ్ఞానిని. కేవలము ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ప్రార్థనా సమయంలో నా హృదయానికి ఉన్న శరణార్థ ప్రదేశం, హృదయానికి ఎన్ని చుట్టుత్రోవలు ఉన్నాయో, దేవుని సన్నిధి నుండి జారుకోవటానికి ఎన్ని వెనక మార్గాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. భావోద్వేగాలతో రేకెత్తించబడిన గర్వం ఎంత, ఇతరుల ముందు ఉన్న వేషధారణ ఎంత. ఒకవేళ విజ్ఞాపన చేసే ఆత్మ మనకు తోడై ఉండకపోతే రహస్యమందు దేవునికి మన ఆత్మకి మధ్య జరిగే ప్రార్థనలో ఎంత తక్కువ ఆలోచనతో వ్యవహరిస్తామో. అది ఇక్కడ యూదా మాట్లాడుతున్న యాంగిల్. ఆ సహాయం చేసే ఆత్మ మనకి లేకపోతే మనం దేవునికి ప్రార్థించే విషయంలో ఎంత తక్కువ ఆలోచనతో చేస్తామో, ఎంత తక్కువ మెచ్యూరిటీతో ఉంటామో, ఎంత తక్కువ సమయం గడుపుతామో, కొన్ని విషయాలు అడుగుతామో. కానీ ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఆ ప్రార్థనా సహవాసాన్ని సంతోషంగా దేవునితో అనుభవించగలుగుతున్నాం. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి, ఆత్మ సహాయంతో ప్రార్థన చేయండి. మూడవదిగా నిత్య జీవార్థమైన యేసు ప్రభు కనికరము కొరకు కనిపెట్టండి అని అంటున్నాడు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. మనం రక్షించబడిన తర్వాత వాక్యాన్ని నేర్చుకుంటూ పాటిస్తూ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేస్తూ వెళ్తున్నప్పుడు మన జీవితం పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. ఆ విషయంలో దేవుని కృప కోసం కనిపెట్టండి, దేవుని కృప కోసం వేడుకోండి, కనిపెట్టండి అని అంటున్నాడు. అంటే మన అనుదిన బలహీనతలు, మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవటం, ఆయన కనికరం మన జీవితంలో అనుదినం పెరుగుతూ ఉండటాన్ని గ్రహిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆ విధంగా ఇంకా ఎక్కువగా ప్రతిదినం నడిచేలాగా సహాయం చేయమని అడగటం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, కడుగుతాడు అని చెప్తున్నాడు. సో రక్షించబడిన తర్వాత పాపం విషయంలో పశ్చాత్తాపడకూడదు అనేది బైబిల్ చెప్పట్లేదు. రక్షించబడిన తర్వాత అనుదినం మన పాపాల విషయంలో సరి చేసుకుంటూ, ఒప్పుకుంటూ, క్షమాపణ పొందుచు వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా ముందుకెళ్లేలాగా మనం ఉండాలి. అలా దేవుని కనికరాన్ని, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరాన్ని కోరుకోండి అని అంటున్నాడు. నాలుగవదిగా మనం దేవుని ప్రేమలో నిలకడగా ఉండేలాగా మనల్ని మనం కాపాడుకోవాలంటున్నాడు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు అని అంటున్నాడు. అంటే మనం దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతూ ఉండాలి. మనం అందులో నిలిచి ఉండేలాగా మనల్ని మనం చూసుకోవాలి. యోహాను 15:9-10 మనం చూస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. దేవుని ప్రేమలో నిలకడగా ఉండాలి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి, తప్పిపోకుండా చూసుకోవాలి. పర్సివరెన్స్ ఆఫ్ ద సెయింట్స్ అంటారు కదా, మనం ప్రయాసతో దేవుని ప్రతి ఆజ్ఞకు విధేయత చూపించేలాగా ఆయన ముందు మనం బతకాలి. అలాగ మీరు ఉండండి. విన్నా, నేర్చుకున్నా, తెలుసుకున్నా అన్ని ఆజ్ఞల విషయంలో ఆయనకి విధేయత చూపించే ప్రయత్నం మీరు చేయండి, ఆయనలో నిలిచి ఉండండి అని యూదా సంఘం వారికి చెప్తున్నాడు. అది ప్రతి విశ్వాసకి కూడా వర్తిస్తుంది. మనం కూడా ఆ విధంగా ఉండాలి. ముందుకెళ్తే కనుక 22-23 వచనాలు మనం చూస్తే, 22-23 వచనాలు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ యూదా 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. మొదటి వర్గం ఏమంటున్నాడు? సందేహపడు వాళ్ళు అంటున్నాడు. రెండో వారు అగ్నిలో ఉన్న వాళ్ళు, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు మీరు లాగండి అని అంటున్నాడు కదా. అయితే ఇక్కడ 2 గుంపులు ఏం లేవు, ఒక గుంపు గురించే మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఆ మతభ్రష్టులు లేకపోతే అబద్ధ బోధకుల మాటలు విని వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, లేకపోతే ఆ మాటలకు అనుగుణంగా నడుస్తున్న వాళ్ళు, ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తించండి. వాళ్ళలో కొంతమంది సందేహపడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అగ్నిలో ఉన్నట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మా అయ్యగారే కరెక్ట్కి ఏది చేసినా కానీ నేను ఇట్లానే ఉంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరిని కరుణించండి అంటున్నాడు, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు బయటికి లాగండి అని అంటున్నాడు. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. అబద్ధ బోధను ప్రేమిస్తున్న వారిలో
అంటే లేకపోతే అబద్ధ బోధకుల్ని ప్రేమిస్తూ వాళ్ళు చెప్తున్న మాటల్ని వింటున్న వారిలో సాత్వికమైన మనస్సు కలిగిన వాళ్ళు కొందరుండి కనీసం చెప్పే విషయాలను ఆలోచించేలాగైనా కొందరు ఉంటారు. అలాంటి వారిని మీరు ఏం చేస్తారంటే కనికరం చూపించి వాళ్ళకి బోధించండి, వాళ్ళకి సువార్త ప్రకటించండి, వారిని అసత్యంలో నుంచి సత్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆ సందేహపడే వాళ్ళ మీద, అంటే వాళ్ళ మాటలు విని అదే కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కాదు కదా అంటూ ఆ బోధలోకి వెళ్ళిపోయేలాగా, లేకపోతే ఆ బోధకే మొగ్గ చూపుతున్న వాళ్ళలాగా ఉన్న వారిని కరుణించి సరైన బోధ బోధించి వాళ్ళని తీసుకురండి, ప్రయత్నించండి. రెండో వాళ్ళు ఏంటంటే అహంకారంతో ఉంటారు, డంబంతో ఉంటారు. వాళ్ళు మా అయ్యగారే కరెక్ట్, ఏదన్నా నువ్వు చెప్పు నాకు సంబంధం లేదు, మా అయ్యగారే కరెక్ట్, మా అయ్యగారు పరలోకంలో లేకపోతే నేను కూడా ఉండను అనే దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మా అయ్యగారు చెప్పిందే కరెక్ట్, ఇక ఎవరు చెప్పింది తప్పు, బైబిల్లో ఉంది కూడా మా అయ్యగారు చెప్పినట్టే ఉంటుంది, వేరే వాళ్ళు అది తప్పని చూపించినా కానీ దాన్ని అంగీకరించలేని స్థితిలో చాలామంది ఉంటారన్నమాట, దూషిస్తూ ఉంటారు ఇంకేం చేయలేక. అలాంటి వాళ్ళకి రాబోయే తీర్పు గురించి చెప్పి దేవుని శిక్ష వారి మీద ఉంటుంది అని కఠినమైన మాటలైనా చెప్పి వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్టు బలవంతంగా తొందరగా కొందరినైనా బయటికి లాగండి. ఆ సత్యం వాళ్ళకి గుచ్చుకున్నా పర్లేదు, వాళ్ళని బాధ పెట్టినా పర్లేదు, వాళ్ళకి ఇబ్బంది కలుగజేసినా పర్లేదు, కానీ వాళ్ళు బయటికి రావటానికి మీరు లాగినట్టు పట్టుకొని లాగినప్పుడు నొప్పేస్తుంది కదా, ఊరికే ఈజీగా ఉండదు కదా, బట్ గట్టిగా లాగారనుకో ఇటు వచ్చి పడతాం కింద. సో అట్లా లాగండి, మీ బోధ అట్లున్నా పర్లేదు, అలాగ వాళ్ళకి సువార్త చెప్పండి, అలాగ వాళ్ళకి సత్యాన్ని తెలియజేయండి అని అంటున్నాడు. సో ఈరోజు చాలామంది క్రైస్తవులు సువార్త ప్రకటించాలనే విషయం గురించి ఆలోచించినప్పుడు అది పాస్టర్ గారు చూసుకుంటారులే, అది సంఘంలో పెద్దలు చూసుకుంటారులే, సంఘంలో ఎవరైతే నాయకులు ఉన్నారో నియమించబడిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే, మనం చేయాల్సిన అవసరం లేదు, మనందరికీ అవసరం లేదు అన్నట్టు ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది. అది సంఘ కాపరిది మాత్రమే కాదు, పెద్దలది మాత్రమే కాదు, ఎన్నుకున్న సంఘంలో ఇతర కార్యక్రమాలు పనులు చేయడానికి నియమించబడిన వాళ్ళది కాదు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి బాధ్యత సువార్త ప్రకటించటం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఇదే విషయాన్ని యూదా చెప్తున్నాడు. సంఘంలో అసత్య బోధలను నమ్మేవాళ్ళు, అవిశ్వాసంలో ఉన్నవాళ్ళు, రక్షణ లేకుండా ఉన్న వాళ్ళకి సత్యం బోధించడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, పాస్టర్ బాధ్యత మాత్రమే కాదు, సంఘం మొత్తానిది. ఎందుకు ప్రత్యేకించి అబద్ధ బోధలో ఉన్న వాళ్ళకి సత్యం బోధించాలి అంటే, వీళ్ళు ఆ మతభ్రష్టులు లేకపోతే అబద్ధ బోధకుల సిద్ధాంతాలని బోధల్ని విని సత్యమైన సిద్ధాంతానికి పక్కన పెట్టేసి దానికి అనుగుణంగా నడుస్తున్నారు కాబట్టి, దాన్ని అనుకరించి నడుస్తున్నారు కాబట్టి ఆ అబద్ధ బోధకుల్లాగే వీళ్ళు భ్రష్టులైపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది కనుక వాళ్ళు మనసు మార్చుకొని సత్యంలోకి వస్తే రక్షించబడతారు అనే నిరీక్షణ ఇవ్వటానికి వాళ్ళకి బోధించండి. సంఘంలో ఉన్న మీరు అట్లాంటి వారి గురించి తెలిస్తే వాళ్ళకి బోధించండి అని చెప్తున్నారు. ఈ సువార్త ప్రకటించేటప్పుడు ప్రత్యేకంగా ఈ అబద్ధ బోధల్లో ఉన్న వాళ్ళకి ప్రకటించేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, మొదటిగా శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక అని చెప్తున్నాడు. శరీర సంబంధమైన వాళ్ళ ప్రవర్తనకు మీరు అస్సలు ఒప్పుకోవద్దు. ఏంటి శరీర సంబంధమైన వాళ్ళ ప్రవర్తనలు అంటే 4వ వచనంలో చూసాం కామాతురత్వం అని చూసాం, 7వ వచనంలో చూసాం వ్యభిచారము అని చూసాం, వాళ్ళ శరీరాన్ని సంతోష పెట్టుకునే వాళ్ళు అని మనం చూసాం. అయితే ఈ శరీర సంబంధమైన క్రియలని బట్టి, వాళ్ళు చేసే క్రియలని బట్టి మీరు వాళ్ళకి బోధిస్తున్న సమయంలో ఎలాగైనా కానీ మీరు ప్రేరేపించబడకూడదు. వాళ్ళని మీరు కుదిరితే ప్రేరేపించాలి, కానీ వాళ్ళ పనులని బట్టి మీరు ప్రేరేపించబడకూడదు. వాళ్ళ క్రియల్ని బట్టి మీరు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది కనుక ఆ విధంగా ఉండకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు చేసే వాళ్ళ పాపాన్ని, వాళ్ళ ప్రవర్తనను అసహ్యించుకుంటూ భయముతో కొందరిని కరుణించండి అంటున్నాడు. ఇక్కడ శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన అనే అనువదించబడిన పదం ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే ఆ మాట హేటింగ్ ఈవెన్ ద గార్మెంట్ స్పాటెడ్ బై ద ఫ్లెష్ అనే మాట ఉంది. హేటింగ్ ఈవెన్ ద గార్మెంట్ స్పాటెడ్ బై ద ఫ్లెష్. దీన్ని అసలు అర్థం మనం గ్రీకు నుంచి తర్జమా చేసి చూస్తే దాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో ఉన్న యూదులు పై దుస్తులతో పాటు లో దుస్తులు కూడా వేసుకునేవాళ్ళు. మనం కూడా వేసుకుంటాం కదా, యూదులు రోమియులు పై వస్త్రంతో పాటు లో దుస్తులు కూడా వేసుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ వేసుకునేవాళ్ళు, ఎక్కువ చెమట మురికి అంతా పై దుస్తులకు అవ్వకుండా ఉండటానికి. లో దుస్తులు ఏ విధంగా అయితే శరీరానికి ఉన్న మురికి పై వస్త్రానికి అంటకుండా కాపాడుతాయి,
అంటే లోదుస్తుల పని ఏంది? అవి శరీరానికి ఉన్న మురికిని పై దుస్తులకి అంటకుండా కాపాడుతాయి. అయితే ఈ లోదుస్తులు మురికితో నిండి ఉంటాయి కదా, వాటిని బాగా ఉతకాలి, అవన్నీ మురికితో నిండిపోయి ఉంటాయి. యూదా అంటున్నాడు, శరీరాన్ని అంటుకున్న లోదుస్తులు ఏ విధంగా మురిగ్గా ఉంటాయో, శరీరాన్ని అంటుకున్న లోదుస్తులు ఏ విధంగా మురిగ్గా ఉంటాయో, వీరి శరీర సంబంధమైన క్రియల్ని అంటుకున్న దుస్తులు కూడా అట్లనే మురిగ్గా ఉంటాయి, మీరు వాటికి కూడా దూరంగా ఉండండి అని అంటున్నాడు. అది నిజమైన కరెక్ట్ భావనలో చెప్పాలి అంటే వాటిని ద్వేషించండి అంటున్నాడు. అంటే నిజంగా పాపాన్ని అంటుకున్న దుస్తులు ఉన్నాయని కాదు, అట్లాంటివి ఏమీ లేవు. ఇది అలంకారంగా చెప్పబడింది అనమాట. ఆ మురికి దుస్తుల్ని, ఆ లోదుస్తుల్లో మురికి దుస్తుల్ని పట్టుకుంటే మనకి మురికి ఎట్లా అవుతుందో, వీళ్ళు చేసే వీళ్ళ పాప క్రియలు, ఆ పాపానికి కారణమైన ఉపకరణాలను కూడా మీరు ద్వేషించాలి. ఆ పాప క్రియలు మాత్రమే కాదు, ఆ పాపానికి సంబంధించిన మాటలు, దాన్ని ప్రేరేపించేలాంటి ఏది ఉన్నా కానీ ఆ ప్రతిదాన్ని మీరు ద్వేషించాలి. అంతగా వాళ్ళ పాపాన్ని ద్వేషిస్తూ కొందరినైనా సత్యంలోకి నడిపించండి అని చెప్తున్నాడు. మీరెలా ఉన్నారు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి? సువార్త ప్రకటించటం అనే బాధ్యత కానీ, భారం కానీ, ఆలోచన కానీ నీకుందా? దాని గురించి అలాంటి అవకాశాన్ని ఇవ్వమని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వచ్చినప్పుడు నువ్వు విశ్వాసే అయ్యుండొచ్చు, నీకు తెలిసి ఎవరన్నా సరిగా నడవకపోతుంటే వాళ్ళకి ప్రభు గురించి చెప్తున్నావా? లేకపోతే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా రక్షణ లేని వాళ్ళ గురించి వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావా? లేకపోతే అబద్ధ బోధకుల సంఘాల్లో ఉన్నారు వీళ్ళు అని నీకు తెలిసినప్పుడు, నువ్వు నిజంగా సత్యాన్ని నమ్మినప్పుడు, అలాంటి అవకాశం ఏదైనా దొరికినప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నావా? బయటకంటే సంఘం నుంచి బయటికి తెమ్మని కాదు, అబద్ధ బోధ నుంచి. అది తెలుసుకున్నప్పుడు వాళ్ళే బయటకు వస్తారు. చివరిగా 24-25 వచనాలు చూద్దాం. 24-25 వచనాలు. దీన్ని డాక్సాలజీ, గ్రేట్ డాక్సాలజీ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అని అంటారనమాట. గ్రేట్ స్తుతిపాట, గొప్ప స్తుతిపాట. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు శక్తిగల దేవుడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు యూదా. ఒకవేళ ప్రభు మనల్ని కాపాడకపోతే, ప్రభు మనల్ని తొట్టిల్లకుండా కాపాడకుండా నువ్వే చూసుకో అంటే, మన రక్షణ యొక్క నిశ్చయత ప్రభు చేతిలో లేకపోతే, అదంతా మన చేతిలోనే ఉంటే మనం ఎప్పుడో దాన్ని పోగొట్టుకునే వాళ్ళం. మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతుంది ఎవరు అంటే ప్రభు. అలాంటి శక్తి ఆయనకు ఉంది, అది ఆయన చేయగలడు. ఎలాగ దేవుడు చేస్తున్నాడు అంటే 1 కొరింథీ 10:13 మనం చూసినప్పుడు, సహింపగలుగొట్టుకు ఆయన శోధనతో కూడి తప్పించుకొని మార్గమును కలుగజేయును. శోధనలు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. ఆపద వచ్చినప్పుడు ఆయన నామమున శ్రమ వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిల్చునే ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. అబద్ధ బోధలు చూసినప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే అలాంటి ఇంటెన్షన్ని, కోరికను కలగజేస్తాడు. అలాంటి ధైర్యాన్ని మనకి ఇస్తాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అనే మాట చూస్తున్నాం మనం. పౌలు చెప్తున్నాడు. అంటే దేవుడు మనకు శోధనను తప్పించే మార్గాన్ని చూపించి దాన్ని జయించే శక్తిని ఇస్తాడు. పాపాన్ని జయించడం మాత్రమే కాకుండా పరిశుద్ధతలో, అనగా అంటే ఆత్మపూర్ణులుగా ప్రభువుని సేవించే విషయంలో, ఆయన్ని సంతోషపెట్టే విషయంలో, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించే విషయంలో కూడా మనల్ని భద్రంగా ఉండేలాగా ఆయన మనకి సహాయం చేస్తాడు. ఈ అబద్ధ బోధకుల నుంచి మనల్ని రక్షించే దేవుడే. మనం చెప్తున్నప్పుడు అబద్ధ బోధలో ఉన్న వాళ్ళు ఎవరన్నా దాన్ని గ్రహించడానికి వాళ్ళ కళ్ళు తెరిచేది కూడా దేవుడే. ఒకవేళ ప్రభు ఈ విధంగా మనల్ని భద్రం చేయకపోతే ఎవరు చివరిదాకా రక్షణలో కొనసాగరు, అందరూ నశించిపోతారు. మన చేతిలోనే ఒకవేళ మన రక్షణ యొక్క నిశ్చయత ఉంటే. అందుకే ఆయన్ని స్తుతిస్తున్నాడు యూదా. మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఎందుకు ఇట్లా స్తుతిస్తున్నాడు? తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గలవాడు. దేవుని ముందు మనల్ని నిర్దోషులుగా చివరి వరకు మన ప్రయాణాన్ని కొనసాగించి, మనల్ని పరిశుద్ధపరుస్తూ, సహాయం చేస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, మనల్ని చివరికి మనం దేవుని ముందు నుంచున్నప్పుడు మనల్ని నిర్దోషులుగా అక్కడ నిలవబెట్టడానికి శక్తి గలవాడు మన యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి రక్షణతో మనల్ని రక్షించాడు. మన రక్షణ, దాని యొక్క కొనసాగింపు సర్వయుగాలు నివసించే ఆ మహిమగల దేవుని కృప అని అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నం కాదు. అంటే మనల్ని రక్షించాల్సిన అవసరం దేవునికి లేకపోయినప్పటికీ,
మనల్ని పాపం నుండి బయటికి తీసుకొచ్చి ఆయన నిత్యమైన ప్రేమతో ఆయన ప్రేమించిన సంకల్పాన్ని బట్టి మనల్ని సర్వసత్యంలో నడిపించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకొని మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో చేర్చుకుంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు. యూదాతో పాటు మనం కూడా ఆయన స్తుతిద్దాం. ఈ 24-25 వచనాల గురించి ఆలోచన చేయండి. ఆయనకి మహిమ, మహాత్యము, ఆధిపత్యము, అంతా అధికారము యుగములకు పూర్వము ఉంది, ఇప్పుడు ఉంది, సర్వయుగాలకి ఉంది, కలుగునుగాక అని మనం స్తుతిద్దాం. 25 వచనాలు గల ఈ యూదా పత్రికని మనం ముగించాము. సో ఇందులో ఉన్న విషయాలన్నీ మీరు జాగ్రత్తగా, ఒకవేళ మిస్ అయితే మళ్ళీ మిగిలిన అన్ని ఎపిసోడ్స్ మీరు వింటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా చెప్పబడిన మాటల గురించి ఆలోచన చేస్తారని, ఇవ్వబడిన హెచ్చరికల్ని తీసుకొని దానికి విధేయత చూపిస్తారని, దేవుణ్ణి సంతోషపరిచేలాగా మీరు ఉంటారని భావిస్తూ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.